చంద్రబాబు గారు చాలా స్ట్రాటజిక్ మాట చెప్పారనమాట. ఏది ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. నేను మల్లు రవి గారు ఎవరు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ దగ్గర నుంచి సింబల్ గురించిన గొడవ సందర్భంలో తీర్పిచ్చి ఆ సింబల్ చంద్రబాబు గారికి రావడానికి కారణమైనటువంటి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు పోటీ చేస్తుంది. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిన ఆయనే కాబట్టి ఆయనకి ఓటు వేయాలని. అట్లాగే ఓ ప్రచారాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. చంద్రబాబు గారికి సన్నిహితుడని చెప్పి. బాబు గారికి ఎంత సన్నిహితుడైనా సరే ఆయన స్ట్రాటజీలో పర్ఫెక్ట్. నిజంగానే ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు గారు వలన పార్టీ నష్టపోతుందన్నప్పుడు ఆ పార్టీ పబ్లిక్ కార్యకర్తల్ని వాళ్ళందరినీ మోటివేట్ చేసి యువతలకు తీసుకొచ్చినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అప్పట్లో సంక్షోభాలు, నాదెళ్ల భాస్కర సంక్షోభం, రేణుకా చౌదరి సంక్షోభం, ఇట్లా అనేక జరిగినాయి ఎన్టీ రామారావు బతికున్నప్పుడు. అట్లాంటిది చంద్రబాబు గారు వచ్చాక ఒక్క సంక్షోభం వచ్చింది, పార్టీని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు కదా ఆయన. ఆయనకి ఉండే వ్యూహం ఆయనకు ఉంటుంది. ఆయనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని ప్రశంసించాలా, చెడుని పరిహరించాలా. ఇక్కడ బేసిక్గా ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ అది. అట్లాంటి వ్యక్తి ఏ టైంలో ఏం నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు. అందులో ఎదురు దెబ్బలు కూడా తిని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంత పిచ్చి పని ఏం చేసే ఉద్దేశంలో లేరు. అట్ ద సేమ్ టైం ఏదో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చంద్రబాబు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అట్లాగా జగన్ మద్దతు ఎవడో ఎందుకు తీసుకోవాలి, ఎవరు అడిగారు, ఎవరు తీసుకోమంటున్నారు, రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయడం ఏంటని ఆ పనికి మాలినటువంటి చేసి ఆయన చంద్రబాబు గారి పరువు తీయద్దు. అక్కడ ఇంతకుముందు ఆ లెక్కనే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వలేదా గతంలో, జగన్ మద్దతు ఇస్తున్నాడని మనం చెప్పిన రోజుల్లో. కాబట్టి అక్కడ వైసీపీ మద్దతు ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వాళ్ళకి ఇస్తుంది. అది ఎవరు మళ్ళీ గెలవబోతున్నారు వాళ్ళకే ఇస్తుంది. అది క్లియర్.